హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. ఒకేసారి 3 ప్రాజెక్టులను సెట్ మీద ఉంచడం డార్లింగ్ కు మాత్రమే సాధ్యమా? మా తారక్కి కూడా సాధ్యమే అని అంటున్నారు నందమూరి అభిమానులు. కమాన్ 1 2 3 అంటూ లెక్కలేస్తున్నారు. కాకపోతే మీ లెక్కలు ఎలా ఉన్నా నేను మాత్రం ఫస్ట్ ప్రభాస్ పనులని పూర్తి చేశాకే తారక్ దగ్గరకు వస్తానని అంటున్నారట కెప్టెన్ నీల్. ప్రస్తుతం రాజాసాబ్ సినిమా షూటింగ్ లో ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. ఇది పూర్తి కాగానే వెంటనే సలార్ సీక్వెల్ శౌర్యాంగ పర్వం షూటింగ్ కి హాజరవుతారట. ఆల్రెడీ శౌర్యాంగ పర్వానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఫస్ట్ షెడ్యూల్ కోసం స్పెషల్ సెట్ వేశారట మేకర్స్. 10 రోజుల పాటు సాగే ఈ షూట్ లో ప్రభాస్, పృథ్వీ పార్టిసిపేట్ చేస్తారు. అక్టోబర్ లోపు శౌర్యాంగ పర్వానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి చేస్తారు అన్నది టాక్. ఫస్ట్ పార్ట్ తెరకెక్కిస్తున్నప్పుడే సెకండ్ పార్ట్ కు సంబంధించిన మేజర్ పోర్షన్ షూట్ చేశారట. అందుకే ఇప్పుడు షూటింగ్ ని త్వరగా పూర్తి చేయడానికి వీలవుతుంది అన్నది ఫిలిం నగర్ లో వినిపిస్తోన్న మాట. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ నుంచి తారక్ సినిమా పనులు మొదలు పెట్టేస్తానని మాటిచ్చారట ప్రశాంత్ నీల్. ఓవైపు సలార్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే మరోవైపు తారక్ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యతను తీసుకుంటున్నారు మిస్టర్ నీల్. ఆ సెట్ కి వెళ్లేలోపు దేవర పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లను కూడా పూర్తి చేయాలి అన్నది తారక్ ప్లాన్. తారక్ హీరోగా నటిస్తోన్న దేవర అక్టోబర్ లో విడుదలకు రెడీ అవుతోంది. తారక్ కి సంబంధించిన సన్నివేశాల షూటింగ్ పార్ట్ ఇంకాస్త బ్యాలెన్స్ ఉందన్నది టాక్. సో వార్ 2 ని దేవర షూట్ ని సైమల్టేనియస్ గా కంప్లీట్ చేసేస్తారు తారక్. ఆ తర్వాత కంప్లీట్ గా ప్రశాంత్ నీల్ కోసం టైం కేటాయించి మేక్ ఓవర్ అవుతారట. ఏడాదికి 3 సినిమాల సెట్స్ లో మా హీరో రెచ్చిపోతున్నారంటూ సంబరపడిపోతున్నారు నందమూరి ఫ్యాన్స్. అస్సలు తగ్గేదేలా అని పుష్పరాజ్ అంటే అసలు తగ్గాల్సిన అవసరమే లేదన్నా అని అంటోంది అల్లు ఆర్మీ. వినగానే ఇన్స్టంట్ గా అందరినీ మెప్పిస్తోంది పుష్పరాజ్ సాంగ్. థీమ్ ఏంటి, లిరిక్స్ ఎలా ఉన్నాయి, పాటలో అల్లు అర్జున్ మాటలు ఎలా ఉన్నాయి, టీ గ్లాస్ బిస్కెట్ పట్టుకుని ఆయన వేసిన స్టెప్పులు ఎలా ఉన్నాయి, అన్నీ మాట్లాడేసుకుందాం రండి. అదిరిపోయే బీట్, మెస్మరైజ్ చేసే విజువల్స్, హై క్లాస్ మేకింగ్, ఊర మాస్ స్టెప్స్, బుర్రతలోగించే లిరిక్స్, వావ్ అనిపించే టేకింగ్ అన్నీ కలిపి పుష్పరాజ్ స్వాగ్ ని ప్రజలకు అద్భుతంగా పరిచయం చేశాయి. ఈ ఒక్క పాట చాలు సీక్వెల్ ఓ ఊపు ఊపేస్తుందని గట్టిగా చెప్పడానికి అని సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే అనే లిరిక్స్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయంటున్నారు ఫ్యాన్స్. చంద్రబోస్ లిరిక్స్ కి అద్దిరిపోయే ట్యూన్ ఇచ్చారు దేవశ్రీ ప్రసాద్. పుష్ప క్యారెక్టరైజేషన్ ని ఎలివేషన్ చేస్తూ సాగింది సాంగ్. దక్షిణాది భాషలతో పాటు హిందీ, బెంగాలీలోనూ విడుదలైంది పాట. భుజం కాస్త పైకెత్తి చేతిలో టీ గ్లాస్ పట్టుకుని బిస్కెట్ తింటూ లిరికల్ వీడియోలో బన్నీ వేసిన స్టెప్పులు, పాట మధ్యలో ఆయన మాట్లాడిన మాటలు పుష్ప సాంగ్ కి అదనపు ఆకర్షణలు. పాట వింటుంటే ఆగస్టు 15 ఎప్పుడెప్పుడొస్తుందా, సినిమా ఇంకే రేంజ్లో ఉండబోతోందా అనే ఇంట్రెస్ట్ అంతకంతకు పెరుగుతోందంటున్నారు పాన్ ఇండియా పుష్పరాజ్ ఫాలోయర్స్. థియేటర్స్ లో సినిమాలే లేవు, అంత డ్రైగా ఉంది. ఆ మధ్య కరోనా సమయంలో, కంప్లీట్ లాక్డౌన్ సమయంలో వేసవి ఇంత బోసిపోయి చూసాం. మళ్ళీ ఇప్పుడు స్టార్ల సందడి లేక కళ తప్పింది అనే మాటలు చాలానే వినిపిస్తున్నాయి. అంత పెద్ద మాటలు ఎందుకులే బాసు, థియేటర్స్లోకి మేం వస్తున్నామని ముందుకొస్తున్నాయి చిన్న సినిమాలు. కంటెంట్లో దమ్ముంటే కోట్లు కురిపించడానికి ఆడియన్స్ ఎప్పుడూ ముందుంటారన్నది మన దగ్గర చాలాసార్లు ప్రూవ్ అయింది. బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారు అల్లరి నరేష్. ఆయన స్ట్రెంగ్త్ అండ్ ఏరియా కామెడీలోకి అడుగు పెడుతున్నారు. ఆ ఒక్కటి అడక్కు సినిమాతో మే 3న నవ్వులు కురిపించడానికి సిద్ధం అంటున్నారు అల్లరి నరేష్. థ్రిల్లింగ్ అంశాలు పంచడానికి సేమ్ డేట్ కి ప్రసన్న వదనంతో పలకరిస్తున్నారు సుహాస్. వచ్చే వారం సత్యదేవ్కి కృష్ణమ్మ విడుదలవుతోంది. మే 17న మాత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, సత్యభామ, రాజు యాదవ్ బరిలోకి దిగుతున్నాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద ఎలాగూ మంచి బజ్ ఉంది. కాజల్ కి రీఎంట్రీ సినిమాగా సత్యభామ హిట్ కావాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్ నెలకొంది. ఆశిష్ ఆత్మతో ప్రేమలో పడే సినిమా లవ్ మీ మే 25న గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. న్యూ ఏజ్ సినిమాగా తప్పకుండా క్లిక్ అవుతుంది అన్న నమ్మకం కనిపిస్తోంది చిత్ర బృందంలో. మే 31న కూడా చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి. మ్యూజిక్ షాప్ మూర్తి, హరోం హరా అదే రోజున రిలీజ్ అవుతున్నాయి. ఆనంద్ దేవరకొండ ఫస్ట్ టైం యాక్షన్ జోనర్లో నటిస్తున్న గమ్ గమ్ గణేష మే 31 మీద ఖర్చీఫ్ వేసేసింది. మే నెల మొత్తం క్లియరెన్స్ సేల్ లాగా కనిపిస్తున్న హాట్ సమ్మర్లో కూల్గా కలెక్షన్స్ తెచ్చిపెట్టే వెరైటీ కంటెంట్ కళ్ల ముందు కనిపిస్తోంది అంటున్నారు క్రిటిక్స్. కల్కి ప్రమోషన్
ప్రమోషన్లు స్పీడ్ అందుకుంటున్నాయి. ఆల్రెడీ అశ్వత్థామ గురించి చెప్పేశారు, డార్లింగ్ గురించి చెప్తూనే ఉన్నారు, దీపిక లుక్ ని కూడా రివీల్ చేసేశారు. అంతా బాగానే ఉంది. ఆన్లైన్ ప్రమోషన్ల సంగతి ఓకే, ఆఫ్లైన్ ప్రమోషన్ల మాట ఏంటి? ఇంటర్వ్యూస్ ఇచ్చేదెప్పుడు, ఆడియన్స్ ముందుకు వచ్చేదెప్పుడు? దీపిక ఏమంటున్నారు? సౌత్ ఇండియానే అయినా నార్త్లో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ దీపికా పదుకోన్. డార్లింగ్ పక్కన ఆమె నటించే సినిమా అనడంతో కల్కికి వేరే రేంజ్ అట్రాక్షన్ వచ్చేసింది. అక్కడిదాకా అంతా బావుంది గాని నెలలు నిండుతోన్న తరుణంలో దీపికా పదుకోన్ సినిమా ప్రమోషన్లలో పార్టిసిపేట్ చేస్తారా చెయ్యరా అనేది ఇప్పుడు అసలైన డౌట్. మీరు ప్రమోషన్లు స్టార్ట్ చేసేయండి. మరీ ముఖ్యంగా 1-2 స్పెషల్ ఇంటర్వ్యూలు, కంబైన్డ్ ఇంటర్వ్యూలను కూడా వీలైనంత త్వరగా డిజైన్ చేయండి. నేనిచ్చేస్తాను. జూన్ తర్వాత ఓపిక ఉంటుందో ఉండదో, అందుకే నా వంతు ప్రయత్నం నేను ముందుగానే చేస్తాను అని అంటున్నారట మేడం ఫైటర్. హృతిక్తో కలిసి నటించిన ఫైటర్ సినిమా రిలీజ్ టైంలో ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేశారు దీపికా పదుకోన్. ఆమె తల్లి కాబోతున్నారన్న విషయం తెలియగానే కల్కి ప్రమోషన్లకు హాజరవుతారా కాలేరా అనే చర్చ ఎక్కువగా నడిచింది. అయితే అలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ కల్కిని తన వంతు ప్రమోట్ చేయడానికి మేకర్స్తో ములాఖాత్ అవుతున్నారు దీపికా పదుకోన్. సినిమాకు సైన్ చేయడం అంటే జస్ట్ సైన్ చేయడం మాత్రమే కాదు, దానికి కావాల్సిన ఎన్నెన్నో విషయాలను స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం. కొన్నిసార్లు అలా ప్రజెంట్ చేయడానికి కొత్త విషయాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాంటి లెర్నింగ్కి ఎప్పుడూ వెనకాడలేదు విజయ్ దేవరకొండ. ఎప్పటికప్పుడు సరికొత్త విషయాలను తెలుసుకుంటూ వాటిని ప్రజెంట్ చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. రాయలసీమ యాస నేర్చుకుంటున్నారట. డియర్ కామ్రేడ్ కోసం కూడా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు విజయ్. ఆ తర్వాత నోటా సమయంలో తమిళ్ నేర్చుకున్నారు. ఇప్పుడు రాయలసీమ యాక్సెంట్ కోసం ట్యూషన్కి అటెండ్ అవుతున్నారు. ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అవ్వడానికి ఎంత కష్టమైనా పడ్డానికి రెడీ అంటున్నారు విజయ్. డిష్యూమ్ డిష్యూమ్ అంటూ యాక్షన్ సీక్వెన్స్ చేయాలన్నా, తుపాకులతో కాల్చాలన్నా హీరోలే చేయాలా? ఏం హీరోయిన్లు చేస్తే నచ్చదా? ఎందుకు నచ్చదు? నారీమణ్లో యాక్షన్లోకి దిగితే సూపర్ హిట్ అయిన సినిమాలు లేవా అంటారా? ఎస్, నిజమే. అందుకే స్టార్ హీరోయిన్లు కొందరు లెట్స్ డూ కుమ్ముడు అని అంటున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్లోనూ, యశోద సినిమాలోనూ తనదైన యాక్షన్ అవతార్ని ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేశారు శామ్. సొంత నిర్మాణ సంస్థలో ఆమె తెరకెక్కిస్తోన్న మా ఇంటి బంగారంలోనూ గన్తో కనిపించారు. నార్త్ సిటాడెల్లోనూ ఎటూ డిష్యూమ్లు ఉండనే ఉంటాయి. లేటెస్ట్ గా కాజల్ పోలీస్గా నటించిన సినిమా సత్యభామ. మే 17న థియేటర్స్లోకొస్తోంది ఈ మూవీ. ఈ క్రైమ్ థ్రిల్లర్లో పిస్టల్ పట్టుకుని యాక్షన్ సీక్వెన్స్ చేశారు కాజల్. ఈ మధ్యనే సైరన్ సినిమాలో పోలీస్గా నటించారు కీర్తి సురేష్. త్వరలో రివాల్వర్ రీటాగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ లేడీ. రీసెంట్ రిలీజ్ టిల్లు స్క్వేర్లోనూ అనుపమ పరమేశ్వరన్ కూడా గన్నులు పేలుస్తూ యాక్షన్ ఎపిసోడ్స్తో వావ్ అనిపించారు. శృతి హాసన్ ఇప్పుడు డెకాయిట్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో శేష్కి ఈక్వల్ గా శృతి గన్ను పట్టుకుని యాక్షన్లోకి దిగేశారు. వచ్చే ఏడాది ఈ సినిమా స్క్రీన్స్ మీదకు రానుంది. ఆల్రెడీ క్రాక్ సినిమాలోనూ తన యాక్షన్ పవర్ ని చూపించారు హాసన్ డాటర్. ఇది వాటి ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.